భారతదేశంలోకి చుట్టుప్రక్కల దేశాల నుండి అక్రమ వలసలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాల నుంచి భారత్లోకి అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ వలసలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. శరణార్థులకు దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించబోమని స్పష్టం చేసింది. శ్రీలంకకు చెందిన శరణార్థులు తమకు భారతదేశంలో ఆశ్రయం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ వినోద్ చంద్రన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే భారతదేశమేమీ ధర్మశాల కాదు, కాబట్టి శరణార్థులు వెంటనే దేశాన్ని వీడాలి అంటూ ఆదేశించారు. ఇలా శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టివేసి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారతదేశం అధిక జనాభాతో ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో వారి దేశాన్ని విడిచి భారత్లో ఆశ్రయం పొందుతున్నా శరణార్థులు దేశాన్ని వీడాల్సిందేనని అన్నారు. భారత్ విదేశీయులకు వినోదం అందించే ధర్మశాల కాదని జస్టిస్ దీపాంకర్ దత్తా ఘాటు కామెంట్స్ చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనను సుప్రీంకోర్టు ఏమాత్రం ఒప్పుకోలేదు. పిటిషనర్ శ్రీలంకకు చెందిన తమిళుడని, అతడి ప్రాణాలకు ముప్పు ఉండటంతో భారత్కు వలస వచ్చాడని న్యాయవాది తెలిపారు. అతడికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, భార్య పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుతం జైల్లో ఉన్న పిటిషనర్ విడుదల కాగానే దేశాన్ని విడిచి వెళ్లాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. వారి దేశంలో ముప్పు ఉంటే భారతదేశంలోనే ఎందుకుండాలి, వేరే దేశానికి వెళ్లొచ్చు కదా అని సుప్రీంకోర్టు నిలదీసింది.